హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేఆర్ రంగోలీ అండ్ రెసిపీస్. ఈ సంక్రాంతికి నేను మా వాకిట్లో ఏమేమి ముగ్గులు వేశానో ఈ వీడియోలో చూపించబోతున్నాను. ముందుగా గేట్ బయట కాకుండా గేట్ లోపల వాకిట్లో ఈ ముగ్గు వేశాను. దీంట్లోనే గొబ్బెమ్మలు, నవధాన్యాలన్నీ పెట్టేశాం. ఈ ముగ్గులు ఏంటంటే కైట్స్, అలాగే భోగి కుండలు, వరి గింజలు, చెరుకు గడలు అన్నీ కవర్ అయ్యేలా వేశాను. అలాగే సైడ్ ముగ్గు కూడా వేసేసాను. తులసమ్మ దగ్గర రోజు వేసే ముగ్గు వేసి సైడ్ ముగ్గు కూడా వేసి దాంట్లో కలర్స్ వేశాను. గేట్ బయట ఇలా సైడ్స్కి రోజ్ ఫ్లవర్స్ వేశాను. అలాగే ఇలా పెద్ద రంగోలీ డిజైన్ వేశాను. ఈ రంగోలీ డిజైన్కి సింపుల్ సైడ్ రంగోలీస్ వేశాను. ఇంకో రంగోలీ డిజైన్లో ఫస్ట్ గంగిరెద్దు వేసి ఆ తర్వాత ఇలా హ్యాపీ పొంగల్ అని రాశాను. దీంట్లో ఒక అమ్మాయి ముగ్గు వేస్తున్నట్టుగా వేశాను. తర్వాత పక్కన కైట్ వేశాను. అలాగే భోగి మంటలు, అలాగే 2 కోళ్ళు, అదేవిధంగా ఇక్కడ భోగి కుండ వేశాను, చెరుకు గడలు, మళ్ళీ ఇంకో కైట్, హరిదాస్ కూడా వేశాను. పక్కనే రథం ముగ్గు, అలాగే ఇల్లు పక్కన లడ్డులతో కూడిన పాత్ర వేశాను. ఆ తర్వాత లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే వరి గింజలు వేశాను. అదేవిధంగా సూర్యుడు, డ్రమ్స్, అలాగే హ్యాపీ పొంగల్ అని బ్లూ అండ్ పింక్ కలర్తో వేశాను. 6 o'clock స్టార్ట్ చేస్తే 8:30 పట్టింది ఈ రంగోలీ డిజైన్ వేయడానికి. ఇది మా వాకిట్లో వేసిన పెద్ద రంగోలీ డిజైన్. ఇంటి వెనకాల చిన్న వాకిలు ఉంటుంది, అక్కడ కూడా ఇలా సింపుల్గా హ్యాపీ పొంగల్ అని వేశాను. లాస్ట్లో వేశాను. సో ఇది సింపుల్గా వేసేసాను. ఈ ఫ్లవర్స్ మా అత్తమ్మ వేశారు. ఇవన్నీ మేము వేసిన సంక్రాంతి ముగ్గులు. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.